సపరేట్ దేశంగా కనుక అనౌన్స్ చేయబడితే పాకిస్తాన్కి ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ అన్ని బలూచ్లోనే ఉన్నాయి. ఇది 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 క్లియర్గా మనం ఒప్పుకోవాల్సినటువంటి ఫ్యాక్ట్. ఒకవేళ బలూచ్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండిపెండెంట్ కంట్రీగా కనుక అయితే, ఇప్పటికే బలూచ్ దగ్గర నుంచి చాలా క్లియర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మోడీ గారు మాకు సాయం చేయండి, మేమే పాకిస్తాన్ ముక్కలు చేస్తాం అనేటువంటి ధైర్యమైన స్టేట్మెంట్స్ ఓపెన్గా ఇస్తున్నారు వాళ్ళు. ఆ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే మాట అంటోంది. వీఆర్ నెవర్ హ్యాపీ మోర్ దెన్ టుడే అనేటువంటి యాంగిల్ ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ పూట. పాకిస్తాన్లో ఉన్నటువంటి బలోచిస్తాన్ కూడా భారత్కి సపోర్ట్ చేస్తుంది. ఆసిఫ్ మునీర్ ఎవరైతే మనం మాట్లాడుతూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్, అతన్ని డీటైన్ చేసేందుకు కూడా రెడీగా ఉంది మిగిలినటువంటి ఆర్మీ వాళ్ళు అనేటువంటి మాట ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి ఈ టైంలో ఈ సాయంత్రం పూట నరేంద్ర మోదీ గారు రిటైర్డ్ అయినటువంటి మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నారో త్రివిధ దళాలు ఆ అందరితో కలిసి మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నటువంటి టైంలో ఈ అన్ని అంశాలను క్రోడీకరించి చూస్తుంటే క్లియర్గా భారత్ పయనం ఎట్లా జరిగేందుకు ఆస్కారం సార్? అంటే 3 ముక్కల 5 ముక్కల అంటే నేను అనుకోవడం ఒక 4 ముక్కలు అవుతుందండి. ఫస్ట్ బలూచిస్తాన్ ఒకటి, ఇంకోటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఉందో అది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే పస్తూన్ అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి. మనకి పఠాన్లు అంటాం కదండి, అది ఆఫ్ఘనిస్తాన్ లో ఇక్కడ సగం సగం చేసేసారు. మనకు ఆ బ్రిటిష్ డివిజన్ చేసే టైంలో అంటే ఇద్దరు అన్నదమ్ముల్ని విడదీశారు. ఇంకోటి బలూచిస్తాన్ కూడా మీరు చూసుకోండి, బ్రిటిష్ ఇరాన్ వాళ్ళకి జరిగిన ఒప్పందంలో బలూచిస్తాన్ కొంత భాగము పాకిస్తాన్ లో, కొంత భాగము ఇరాన్ లో ఉంది. చాలా తక్కువ మంది ఇరాన్ లో ఉన్న బలూచిస్తాన్ గురించి ఎవరు చర్చించారు, కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సింధ్ లో ముస్లిమ్స్ ఉన్నారు, పంజాబ్ ప్రాంతంలో పంజాబ్ ప్రావిన్స్ లో ముస్లిమ్స్ ఉన్నారు. కానీ అసలు పాకిస్తాన్ ఏర్పడింది ఏంటి? 2 నేషన్ థియరీ. అదే తీశాడు కదా ఈ మునీర్. అవును, దాని పర్పస్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే 50 సంవత్సరాల క్రిందటే, ఇంకా ముందట 1971 వార్లోనే అది తెలిపోయింది. అది రాంగ్ నెరేటివ్, అసలు తప్పు జరిగింది. ఎందుకంటే 2 నేషన్ థియరీలో ముస్లిమ్స్ సపరేట్ కంట్రీ కావాలన్నప్పుడు మరి బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింస్లని ఎందుకు అంత హీనంగా చూశాడు? అది ముఖ్యమైన అంశం అది. సో ఆ నెరేటివ్ రాంగ్ అనేది అప్పుడే ప్రూవ్ అయిపోయింది. మళ్ళీ ఇతను తెర మీద తీసుకొచ్చాడు. తెర మీద తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇన్ని లోగడ టెన్షన్లు ఇవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ మళ్ళీ మతాన్ని ముందుకు తీసుకొచ్చి వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నువ్వు ఉట్టి మతం పేరు చెప్పుకుంటేనే అందరూ ముస్లింలందరూ ఏకమయ్యే స్టేజ్లో లేరు, ఏ కంట్రీ అయినా సరే. ఎందుకంటే ఎకనామికల్గా చూసుకుంటే మొత్తం ప్రపంచం అంతా ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గుతోంది. అందుగురించే మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం లిబరలైజేషన్ అవుతోంది. అంటే ఆడవాళ్ళకు కూడా లైసెన్సులు ఇవ్వడము, కొన్ని ఆల్కహాల్ షాప్స్ ఓపెన్ చేయడము, లేకపోతే మన హిందువుల మందిరాలు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడము, ఇటువంటివి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైంది ఇంకా మన ఆయిల్ మీద డిపెండెన్సీ ఎక్కువ రోజులు ఉండదు. సో అందుగురించి ఎకనామికల్లీ మనం ఎప్పుడైతే ఏ దేశమైనా సరే ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడే ఇంకేమైనా వాళ్ళ మాటకి వాల్యూ ఉంటుందండి. అది వాళ్ళకి అర్థమైంది. ఇంకోటి అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ చూడండి, 90% పంజాబ్ ముస్లిమ్స్ వాళ్ళ ఆర్మీలో. సో ఎందుకంటే ఈ ఆరెగన్స్ అనమాట వీళ్ళది, పొగరు. ఆ పొగరు వల్లనే మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఎంతమంది అయితే ఉన్నారో ముస్లింస్ కూడా చిన్న చూపు చూడడము. ఫస్ట్ బంగ్లాదేశ్ కల్చర్ని మార్చేయాలని ప్రయత్నం చేశారు, బంగ్లా భాషను కూడా మార్చేసి ఉర్దూని రుద్దుదామని ప్రయత్నం చేశారు, విడిపోయింది. ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్న వనరులని మొత్తం తీవ్రంగా ఎక్స్ప్లాయిట్ చేసేసారు. దాంతో ఇంకా వాళ్ళు తిరగబడ్డారు. పస్తూన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చిన్న చూపు. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి పంజాబ్ ప్రాంతం నుంచి సింధు ప్రాంతానికి కూడా జలాలు వెళ్ళాలి, కానీ అక్కడ వెళ్లకుండా తొక్కి పెట్టారు. అక్కడ వెళ్లకుండా. సో అందు గురించి ఆ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ తిప్పి కొడుతున్నాయి అన్నమాట. ఈ ఫాల్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కారణం చేత ఇవి విడిపోయే అవకాశం చాలా ఉంది. అసీం మునీర్
ఎవరైతే తప్పుదారులు పట్టాడో, ఎందుకంటే వీళ్ళు ఇమ్రాన్ ఖాన్తో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ పుల్వామా కానీ ఈ యూరి కానీ ఐఎస్ఐ నుంచి ఇవి డ్రైవ్ చేశారు. ఉమ్, వీటికి అసలు తప్పు జరిగింది అని ఎక్కడ సపోర్ట్ ఇవ్వకపోవడంతో అదే కసితో పెట్టుకుని ఇంకా మతంలో ఏదో అడ్డు పెట్టుకుని ఇంకా ఏదో చెయ్యాలి 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 అని మొత్తం పాకిస్తాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు ఇతను. సో దీనికి తోడు ఈ చైనా ఎవరైతే ఉన్నారో మీరు అబ్జర్వ్ చేయండి, గత 4-5 సంవత్సరాలుగా చైనానే కాకుండా మిగతా వేరే డీప్ స్టేట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో భారత్ని ఏదో ఒక విధంగా యుద్ధంలో లాగే ప్రయత్నాలు చాలా చేశాయి. సో యుక్రెయిన్తో జరిగినప్పుడు మీరు యుక్రెయిన్కి సపోర్ట్గా నుంచోవాలి, లేకపోతే చైనా వాడు మీ మీద అటాక్ చేస్తే మేము మీకు ఉండము, ఏదో ఒక రకంగా వాళ్ళని భయపెట్టడం, అంటే భారత్ని ఇరికించాలి ఇక్కడ అనే ప్రయత్నాలు జరిగాయి. ఉమ్, అవన్నీ లేకుండా మనం వాటిలన్నిటికీ ఎటువంటి ప్రెషర్ తట్టుకోకుండా మనం నిలిచాం. అందు గురించి ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ ప్లస్ జియో పాలిటిక్స్ కూడా ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. ఇప్పుడే చూసాం మనం ఏంటంటే ఫ్రెజైల్ ఫ్రై నుంచి టాప్ 5లోకి వచ్చాం, టాప్ 5 నుంచి టాప్ 4 ఎకానమీలోకి వచ్చాం. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అంటే లాస్ట్ ఒక 20-25 ఇయర్స్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే మిగతా అగ్రరాజ్యాలు ఎవరైతే ఉన్నాయో యుఎస్ నుంచి కానీ ఇంకెవరైనా బ్రిటన్ కానీ ఎవరైనా వస్తే భారతదేశం వచ్చి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళాడు, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి ఇక్కడ రావడం, అలా జరుగుతూ వచ్చింది లాస్ట్ ఒక 25 ఇయర్స్లో. కానీ ఇప్పుడు భారతదేశం వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా, అంటే పాకిస్తాన్తో మనల్ని ఇంకా పోల్చట్లేదు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే చైనా +1 పాలసీ ఏదైతే వచ్చిందో దాంతో ఏంటంటే మనకి ఇంకా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ది, యాపిల్ వాడు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చైనా నుంచి ఇక్కడ పుష్ చేస్తాం అన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. అవును. అంటే ఏంటంటే ఇన్వెస్టర్లకి భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఉమ్, ఉమ్, సో ఇంకా నిన్న చూసుకుంటే నిన్న ఈ డ్రోన్ అటాక్లన్నీ ఎక్కడ జరిగాయండి? జమ్మూ ప్రాంతంలో జరిగాయి, కాశ్మీర్లో జరగలేదు. కరెక్ట్. ఎందుకంటే కాశ్మీర్ ప్రాంతంలో టూరిజం ప్రకారం ఏవైతే ఉందో ఆ మిడిల్ ఈస్ట్